హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేంటో అండి, ఈ ఫిష్‌ని చూసినప్పుడల్లా మాకు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంటే గుర్తుకొస్తది. అదేంటో మీకు కూడా చెప్తా వినండి. ఒకసారి నేను, మా బావ, మా మామయ్య, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళినాము. అప్పుడు తను ఫిష్ తీసుకొనొచ్చింది. ఇక్కడ ఇనండి, తీసుకొచ్చి పెట్టింది. కానీ ఆమె వండి పెట్టలేదు. అదేదో మూవీలో 'ఆలిగారు' అంత ఫుల్లు క్లారిటీ అని అంటారు గదా! ఇక్కడ గూడా అదే జరిగింది. మేము వెళ్ళేసరికి ఫిష్ అలానే ఉంది. అయ్యో! ఇదెందుకు ఇట్లనే ఉంచినావు వండలేదా ఇంకా అని అడిగితే, ఇంకా కర్రీ వండలేదా అని అడిగిన. అప్పుడు ఏమందో తెలుసా? అయ్యో! వదిన, ఫిష్ కర్రీ వండడం రాదు నాకు. అచ్చిన తర్వాత నువ్వే వండుతావని నేను ఇగ వండకుండా అట్లనే పెట్టినా అని చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటిదో తెలుసా? అప్పటికి 7 ఇయర్స్ బ్యాకు నాకు కూడా ఫిష్ కర్రీ వండడం రాదు. ఆ కర్రీ తనకు వండరాదు, నాకు వండరాదు. ఇగ అప్పుడు చూడాలి మా టెన్షన్. మళ్ళీ దానికి తోడుగా మా అత్తమ్మ ఆ రోజు మాతో పాటు రాలేదు. ఇంక తనకి, నాకు ఒకటే టెన్షన్. ఇగ నేనన్నా, అబ్బా! నువ్వు ఇలా పోయి నువ్వు ఇదే తీసుకురావాలా? అమ్మ రాను రోజే ఈ చేపలు తీసుకురావాలా నువ్వు అని నేను అడిగిన. ఇక తనేమో, మీరు ఊకే చికెనే తింటారు కదా, అందుకోసమే అని చెప్పి నేను చేపలు తీసుకొచ్చిన అని చెప్పింది. అప్పుడు ఆ చేపల్ని ఏం చేయాలో, ఎలా వండాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇది జరిగింది ఇప్పుడు కాదు, నా పెళ్ళైన కొత్తలో ఇది. ఇక తనకు వండరాదు, నాకు వండరాదు అని చెప్పి నేను మా బావని అడిగిన, బావ నీకు చేపల కూర వండొచ్చా అని అడిగిన. అప్పుడు మా బావ కూడా నాకు కూడా వండరాదని మా బావ కూడా చెప్పేసిండు. ఇంకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు నాకు. ఇప్పుడంటే ఏ ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో చూసి చేయాలని ఆలోచన వచ్చింది కానీ, అప్పుడు యూట్యూబ్లో చూసి చేయాలనే ఆలోచన కూడా రాలేదు నాకు. ఇంకా ఇలా కాదు, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏం రాదని చెప్పి నేను మా అమ్మకు ఫోన్ చేసిన. అదేంటో మా అమ్మకు ఫోన్ చేస్తే ఆ టైంకి మా అమ్మ కూడా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసిన నేను. ఇక ఏం చేయాలో తెలియక మా అత్తమ్మకు ఫోన్ చేసిన. మా అత్తమ్మకు ఫోన్ చేసినప్పుడు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని బాగానే చెప్పింది. కానీ చింతపండు పులుసు పోసిన తర్వాత బగ్గ మరిగించిన మరిగిన తర్వాతనే చేప ముక్కలు వేయాలని అట్లా చెప్పలేదు. మరిగిన తర్వాత చేప ముక్కలు వేయు అని చెప్పింది అంతే. ఇక నేనేమో చేప ముక్కలు ఇక తొందరనే కొంచెం మరిగిన తర్వాత వెంటనే చేప ముక్కలు వేసేసిన. ఇక అప్పుడు చూడాలి ఆ సిచ్యువేషన్, చేప ముక్కలు వేసిన తర్వాత ఎట్లయిందంటే. మా అత్తమ్మ బాగానే చెప్పింది. చింతపండు పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వెయ్యు అని చెప్పింది. ఇక నేను కొంచెం మరిగితే సరిపోతుంది కదా, నురుగైతే వస్తుంది కదా అని చెప్పి చేప ముక్కలు వేసేసిన. కానీ అప్పటికి చింతపండు గుజ్జు అది మరగలేదు అసలు. ఇంకోటి ఏంటంటే, చేప ముక్కల్ని మంచిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి ముందే పక్కన పెట్టిన నేను. ఇక ఈ డీప్ ఫ్రై చేసిన చేప ముక్కలు ఆ మరగక ముందే అందులో వేసేసిన కదా నేను. ఇక మరగక ఈ చేప ముక్కలు కూడా మరిగి 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 ఈ చేప ముక్కలు కూడా తెల్లగా అవుతున్నాయి కానీ ఆ నీరు మాత్రం గుంజుకపోవడం లేదు. మంచిగా డీప్ ఫ్రై చేసిన చేప ముక్కలు మరగని నీళ్ళలో వేయడం వల్ల మనం ఫ్రై చేయకముందు చేప ముక్కలు ఎట్లా ఉంటాయో ఆ నీళ్ళలో వేసిన తర్వాత కూడా ఆ పీసులన్నీ అట్లనే అయిపోయినాయి. ఉప్పు కారం ఏం లేకుండా అన్నీ తెల్లగా అయిపోయినాయి. ఎలాగోలా కర్రీ అయితే కంప్లీట్ చేసినాం. ఇక అందరినీ తినేటప్పుడు అడిగిన ఎట్లా ఉందని అడిగిన. ఇక బాగాలేదంటే ఇక నేను ఫీల్ అవుతా అనుకొని అందరూ బాగానే ఉంది కానీ మరగలేదని చెప్పారు. కానీ నాకు మాత్రం అసలు తినాలని అనిపించలేదు. ఇక అది బాగాలేదు అసలు, అందుకే నేను తినలేను ఇక. మళ్ళీ ఇదంతా విని నాకు వంటలు రావు అని అనుకునేరు. నేను చాలా బాగా వండుతాను. నేను నేను మ్యారేజ్‌కి ముందే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. కానీ అదేంటో అండి, నాకిష్టం లేని కర్రీసు, నేను తినని కర్రీసు తినడం కాదు కదా, వాటి జోలికి కూడా పోలేదు. నేను ఫిషు, మటన్ తినను. అందుకే వాటి మీద కూడా నేను కాన్సంట్రేషన్ పెట్టలేదు. అదేంటో మనం ఏదైతే వద్దు అనుకుంటామో తర్వాత ఫ్యూచర్‌లో అదే పెద్ద టాస్క్ అవుతుంది మనకు. ఈ కర్రీ విషయంలోనే కాదు, ఈ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. నేను పెళ్ళికి ముందు వెజ్ కర్రీస్ అన్నీ మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నా. తర్వాత నాన్ వెజ్ కర్రీస్ అన్నీ మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నా. ఇదంతా ఇప్పుడు కాదండి, మళ్ళీ ఇప్పుడు అనుకునేరు. ఇది 7 ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం ఇది. మళ్ళీ ఇంకోటేంటంటే, నేను ఫిష్ కర్రీ తినను అందుకే నేర్చుకోలేనని చెప్పిన కదా! అది పెళ్ళికి ముందు తినలేదు. కానీ ఇప్పుడు తింటున్నా నేను. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికన్నా బాగా నేనే వండుతా ఇగ. ఫిష్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్‌తోనే కర్రీ చేస్తున్నా ఇక్కడ. ఇగ అప్పటి నుండి ఇప్పటికి తనకు, నాకు మధ్యలో అసలు ఫిష్ కర్రీ అనే టాపికే రాలేదు. మేము కూడా ఇక ఇంటి దగ్గర ఉంటేనే ఫిష్ తింటాం కానీ ఇట్లా బయట స్టేట్‌కి వచ్చినప్పుడు మాత్రం ఫిష్ మేము తినం. ముంబైలో ఉన్నప్పుడు తినేవాళ్ళం. అక్కడ ముంబైలో ఎట్లాగో ఫ్రెష్ దొరుకుతుంది కదా. ఇక్కడ మేమున్న స్టేట్‌లో మాత్రము ఇది 1 మంత్ ముందు ఫ్రీజ్ చేసిన ఫిష్ అట.
ఇక ఎట్లా వెళ్ళిండు కదా అని తీసుకొచ్చిండు, కానీ మేము ఎక్కువ ఫిష్ ఏం వండుకోము, నచ్చదు కూడా, చూస్తే అసలు తినాలని అనిపించదు అది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఆనియన్స్ పేస్ట్ లాగా కాకుండా ఆనియన్ చాపర్లో చాప్ చేసి తీసుకున్నా. ఎందుకంటే నేను చేసేది పులుసు కాదు కదా, ఫ్రై ఎత్తును కాబట్టి ఆనియన్స్ ఇట్లా పేస్ట్ కాకుండా ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కారం వేసిన కదా, కానీ నేను అప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కారం వేయలేదు. చింతపులుసు పోసిన తర్వాత నేను చింతపులుసు మరిగేటప్పుడు కారం వేసిన. అప్పుడు కారం కూడా అసలు ఉడకలేదు అది. ఈ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే అప్పటిదప్పుడు అంటే చింతపండు నానదు కదా, ఒక 1 అవర్ ముందే తీసుకొచ్చిండు. నేను ఎందుకంటే ఆఫ్టర్నూను వంట లేట్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ అందరు టిఫిన్ చేసి పిల్లలు స్కూల్కు ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, అందుకని చెప్పి నేను ఆఫ్టర్నూను 11 వరకు అట్లా వంట స్టార్ట్ చేస్తా. అందుకోసమే ఎట్లాగో నేను వంట వేయలేను కావచ్చు అని చెప్పి మా బావ ముందే 11:30కి అట్లా ఫోన్ చేసి ఫిష్ తీసుకొస్తున్నా వంట చేసినావా అని చెప్పిండు. నేను ఇంకా వంట వేయలేనని చెప్పిన, అందుకే ఆయన ఫిష్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పటిదప్పుడు అన్ని ఫ్రై చేసి పెట్టుకొని స్టార్ట్ చేసిన. ఇక నా ఛానల్ ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.